రాజమహేంద్రవరంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కారుతో వేగంగా వచ్చి మెడికల్ విద్యార్థినిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె తలపై నుండి కారు వెళ్లడంతో ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకొని వెంటిలేటర్పై మరణంతో పోరాడుతోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న ప్రియాంక రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ నుండి తన స్కూటీపై బయటకు వస్తుండగా ఏవి అప్పారావు రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ మద్యం సేవించి మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్నారనే కారణంతో మాల్ సిబ్బంది వాళ్ళని లోపలికి అనుమతించలేదు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు బయటకు వస్తూ గేట్ వద్ద కోపంతో కారును తీవ్ర వేగంగా నడిపారు. అదే సమయంలో స్కూటీపై వెళ్తున్న ప్రియాంకతో పాటు మరొకరిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.